ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ కాబోతుందా? సోషల్ మీడియాలో ఎప్పుడు ఇదే వార్త వైరల్ అవుతుంది. కానీ అసలు నిజమేంటి? వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసి ఒక కామెంట్ చేయండి. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అసలు నిజం ఏంటి? భారతదేశం మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌ను బ్యాన్ చేసిన అధికారం ప్రకటన ఇప్పటివరకు లేదు. అయితే పిల్లలు సోషల్ మీడియా వాడకంపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెరిగింది. కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం ప్రకటించారు. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా యాక్సెస్‌ను పరిమితం చేసే చట్టంపై చర్యలు జరుగుతున్నాయి. అంతేకాదు ఆస్ట్రేలియాలో తీసుకొచ్చిన అండర్ 16 సోషల్ మీడియా రిస్ట్రిక్షన్ గురించి ప్రధాని మోదీ ప్రవేశించారు. భారతం కూడా ఈ విధానం నుంచి నేర్చుకుంటుందని చెప్పారు. మరి రాబోయే రోజుల్లో ఇండియన్ మొత్తం పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలపై సూచనలు వస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ పూర్తిగా బ్యాన్ అవుతుందని మాత్రం ఇప్పుడే చెప్పలేము. మీ అభిప్రాయం ఏంటి? పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలా? కామెంట్ చేయండి. జూలై 11, 2021 నాటి భారతదేశంలో మొత్తం ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ చేసిన అధికారిక ఆదేశం లేదు. ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో అందుబాటులోనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ సైట్. కానీ పిల్లలు సోషల్ మీడియాలో వాడకంపై కఠిన ఆంక్షలు చర్యలు నిజమే. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఆకర్షణలు ప్రవేశిస్తూ భారతం కూడా అక్కడే అనుభవం నుంచి నేర్చుకుంటుందని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఏజ్ బేస్డ్ రిస్ట్రిక్షన్ రావచ్చని చర్య పెరుగుతుంది. ఇప్పటికీ ఏం జరిగింది? కర్ణాటక 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా యాక్సెస్‌ను పరిమితం చేసే చట్టంపై పనిచేస్తుంది. దేశ స్థానంలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా ఖాతా నిర్వహించాలని ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రతిపాదించబడింది. అది కేంద్రం ప్రభుత్వ దేశవ్యాప్తంగా బ్యాన్ ఆర్డర్ కాదు. ఆస్ట్రేలియా ఇన్‌స్టాగ్రామ్ సహా ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అండర్ 16 అకౌంట్స్‌ను అడ్డుకునే చట్టం అమల్లో ఉంది. పిల్లల కోసం అండర్ 16 అకౌంట్స్‌ను అడ్డుకునే చట్టం రావాలనుకుంటున్నారా? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం కామెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనే మీ ఆలోచన ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అది ఎంతవరకు కరెక్టో చూద్దాం.